అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 28వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ప్రతి విశ్వాసికి అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆ సంఘంలో వారు కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తనను గురించి, అంటే ఇది ఆత్మీయతను వ్యక్తపరిచేటటువంటి ప్రవర్తనగా మనం ఇక్కడ పరిగణించాలి. అంటే ఇక్కడ పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నటువంటి విషయము నేటి దినాన మన స్థానిక సంఘాలలో మనము కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తనను గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్లుగా మనం గుర్తించాలి. ఈ 27వ వచనం నుంచి మనం గ్రహించినట్లయితే ఆ ఎట్టి విషయమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, దీనిని బట్టి వారి ఆత్మీయత వ్యక్తపరచబడుతుంది అనేటటువంటి విషయం ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించాలి. 27వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే ముఖ్యంగా 4 విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఈ 27వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయున్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయో ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి విషయాలను మనము స్పష్టంగా గుర్తించినట్లయితే ఇవి చాలా లోతైన అంశములుగా మనం ఇక్కడ గ్రహించాలి. పౌలు ఫిలిప్పీ సంఘమును విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉంటా ఉన్నాడు. అప్పటికీ ఆ సంఘంలో అబద్ధ బోధకులు, ఇతరత్రమైనటువంటి వారు ఆ సంఘాన్ని గలిబిలి చేసేటటువంటి ప్రయత్నము వారు కలిగి ఉంటా ఉన్నారు. అయితే పౌలు ఇక్కడ ఫోకస్ చేస్తున్నటువంటి విషయం ఈ వచనాల్లో వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి సంఘములో, మరి ముఖ్యంగా ఇక్కడ క్రీస్తు సువార్తకు తగినట్లుగా జీవించడానికి ప్రాముఖ్యంగా 4 గుణలక్షణాలను ఇక్కడ పౌలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అవి నేటి దినాన మనకు కూడా అన్వయింపు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. మొదటగా పౌలు అక్కడ చెప్తున్నటువంటి విషయాలను మనము గుర్తించినట్లయితే ఈ గుణలక్షణాలకు వెళ్ళక ముందుకు నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేటి దినాన ఆ సంఘంలో ఉండేటటువంటి విశ్వాసులు ఒక రకమైనటువంటి షో ఆఫ్ భక్తికి, అంటే ఎవరైనా వారిని చూస్తుంటే ఒక రకమైనటువంటి భక్తిని, ఒక రకమైనటువంటి ప్రవర్తనను వ్యక్తపరుస్తారు. ఎవరు లేనటువంటి సమయంలో మరొక రకమైనటువంటి ప్రవర్తనను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, పౌలు ఈ మాట చెప్పడానికి గల ప్రాముఖ్యమైన విషయం, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను, వెదర్ ఇట్ మే బీ ఇన్ మై ప్రెజెన్స్ ఆర్ ఇట్ మే బీ ఇన్ మై అబ్సెన్స్. అంటే ఇక్కడ కేవలము ఎవరో చూస్తున్నారు లేదా ఎవరు చూడకపోతే నేను లిబరల్గా ఉండొచ్చు, ఇటువంటి ప్రవర్తన దేవుడు కోరడం లేదు. మీరు ఆలోచించండి, ఈ ఎవరు చూచినా చూడకపోయినా, అంటే మిమ్ములను మీ తోటి విశ్వాసులు గమనించినా గమనించకపోయినా, మీ సంఘ కాపరి గమనించినా గమనించకపోయినా, మీ సంఘ పెద్దలు గమనించినా గమనించకపోయినా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూచినా చూడకపోయినా, మనకు ఉండవలసినటువంటి ఏకైక భయము ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా
ఎంత రహస్య ప్రాంతంలోనికి వెళ్ళినా నన్ను ఎప్పుడు చూచేటటువంటి దేవుడు నన్ను గమనిస్తూ ఉంటాడు అనేటటువంటి స్పృహ. మీరు ఆలోచించండి, యోసేపు తాను ఎరిగినటువంటి ప్రాంతము ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పటికీ కూడా, ఆ పోతీఫరు భార్య తనను అనుదినం వేధిస్తున్నప్పటికీ కూడా అక్కడ తాను ఆమెతో మాట్లాడినటువంటి విషయం, పారిపోతూ ఆమెతో చెప్పినటువంటి విషయము, ఇంత ఘోరమైన పాపము నా దేవునికి విరోధముగా నేను ఎట్లు చేయగలను అంటే యోసేపుకుంటున్నటువంటి స్పృహ మనం అక్కడ గమనించినట్లయితే దేవుడు చూస్తాడన్న భయం. మీరు ఆలోచించండి, యోసేపుకు బంధువులు అక్కడెవరు లేరు, యోసేపును గమనించేటటువంటి వారు ఎవరు అక్కడ లేరు, యోసేపు చుట్టరికము లేకపోతే యోసేపుకు సంబంధించినటువంటి వారు ఎవరు అక్కడ లేరు. అయినప్పటికీ కూడా తనలో ఉంటున్నటువంటి భయం ఏంటండి? దేవుడు చూస్తాడేమోనన్న భయము. కాబట్టి మన ప్రవర్తన ఎవరో చూస్తారు, ఇట్ షుడ్ నాట్ బీ షో ఆఫ్ ఎట్ ఆల్. అక్కడ మనం గమనించినట్లయితే వీ షుడ్ బీ గ్రౌండెడ్ ఇన్ థియాలజీ, అంటే ఆ సిద్ధాంతపరంగా లోతైనటువంటి ఆ వాక్యపు అనుభవం మనకు ఉండాలి. అట్లాగే ఆ ప్రవర్తన దానికి వ్యక్తీకరించబడాలి. అంటే ఈ థియాలజీలో మనం గ్రౌండ్ చేయబడినట్టుగా అక్కడ క్యాజువల్గా అటువంటి ప్రవర్తన మనకు బయటపడాలి, కానీ షో ఆఫ్గా మాత్రం ఎన్నటికీ కానే కాదు. ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే 4 విషయాలు ఏవైతే అక్కడ చెప్పబడతా ఉన్నాయో, మొదటి విషయము సువార్తకు తగినట్లుగా జీవించడానికి కలిగి ఉండవలసినటువంటి 4 విషయాలను ఇక్కడ మొదటి విషయం చెప్పబడుతున్నటువంటి విషయము, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. స్టాండింగ్ ఫర్మ్ అంటాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఈ సువార్త పక్షముగా మొదటగా మనము చేయవలసినటువంటి విషయము స్థిరముగా నిలవబడటము. ఎందుకనంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, ఆ పరిస్థితులు అనుకూలంగా ఉంటే స్థిరముగా నిలవబడడం, లేదా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే పారిపోవడమో లేకపోతే దాని నుంచి వెడలిపోవడమో కాదు. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నటువంటి మాట స్థిరముగా నిలవబడము. అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ మైట్ బీ, ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయము స్థిరముగా నిలిచి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు వ్యక్తపరుస్తూ ఉంటాడు. అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టు ప్రభువునందు స్థిరులై ఉండుడి అంటాడు. అలాగే రోమియోలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో నిలిచి ఉండుట ఆయనను పడి ఉండుట ఆయనను అతని సొంత యజమానుని పని అతడు నిలుచును ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు అంటాడు. అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ద వర్క్ ఆఫ్ గాడ్ టు మేక్ అస్ స్టాండ్. అంటే ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయము, మనము నిలిచి ఉండాలనేటటువంటి స్పృహ మనకు ఉంటే చాలు, నిలబెట్టుటకు మన దేవుడు శక్తిమంతుడు. ఇక్కడ ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా సర్వాంగ కవచము ధరించుకోమంటాడు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఈ స్థిరముగా నిలిచి ఉండటానికి లేకపోతే నిలిచి ఉండలేకపోవటానికి మరొక కోణంలో మనం ఆలోచిస్తే, అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి పాపము మనుష్యునికి అడ్డముగా నిలిచేది ఏదైనా ఉంది అనంటే అది లైంగిక అనైతికత, వ్యభిచార మనస్సు కలిగి ఉండడం. మీరు ఆలోచించండి, గొప్ప వ్యక్తులు, రాజైనటువంటి దావీదు ఈ లైంగిక అనైతికత వలన కాదా ఆయన స్థిరముగా నిలిచి ఉండలేకపోవడం? అదే సంసోను విషయంలో మనము చూడలేమా? అంటే గొప్ప ధీరుడే, ఒక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి ధీరుడు, కానీ ఈ లైంగిక అనైతికత విషయంలో పడిపోయినటువంటి వాడు కాదా? కాబట్టి మనము స్థిరముగా నిలిచి ఉండటానికి అడ్డంకిగా ఉండేటటువంటి పాపమును మనం దూరంగా పారద్రోలినప్పుడు వి కెన్ స్టాండ్ ఫర్మ్ ఇన్ దట్ లార్డ్. కాబట్టి మొదటి విషయము నిలిచి ఉండాలి.
రెండవ విషయాన్ని గనక అక్కడ మనము గుర్తించినట్లయితే, అదే 27వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనకరమవును, మీకు రక్షణయు కలుగునట్టుకు సూచనయు ఉన్నది, ఇది దేవుని వలన కలిగినది. ఏలైనగా మీరు నా యందు చూచినట్టియో నా యందు మీరిప్పుడు వినుచున్నట్టియో పోరాటము కలిగి ఉన్నందున. ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి రెండవ విషయము గనక మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ భాగస్వామ్యముతో అంటే ఈ యొక్క గుణలక్షణాలు రెండో విషయము మనము గుర్తించాల్సినటువంటి విషయము, వన్ స్పిరిట్ వన్ మైండ్. అక్కడ ఏక మనస్సుతో అనేటటువంటి మాట, ఏక మనస్సు గలవారై అంటే షేరింగ్ అనేటటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, నేటి దినాల్లో సంఘాల్లో ఇది కొరబడుతున్నట్లుగా మనము గుర్తించగలుగుతూ ఉంటాము. అంటే మనుష్యునికి ఎక్కడ అడ్డంకి అనంటే, ఇది స్వార్థము అనేటటువంటి తన హృదయంలో ఉంటే ఈ ఏక మనస్సు అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము. ఆలోచించండి, ఇదే పత్రికలో తిరిగి పౌలు ఇద్దరు స్త్రీల మధ్యలో ఉంటున్నటువంటి అక్కడ ఆ భేదములను ఎత్తి చూపుతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ షేరింగ్ అనేది అది ఏదైనా కానివ్వండి, మనకు బాధ కలుగుతుందా, సంఘముతో పంచుకుందాం. మనకు ఆనందము కలుగుతుందా, సంఘముతో పంచుకుందాం. మనకు ఏదైనా దుఃఖము కలుగుతుందా, సంఘముతో. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, మనము మర్చిపోతున్నటువంటి విషయం, చర్చ్ ఈజ్ అవర్ ఇటర్నల్ ఫ్యామిలీ. సంఘము మన యొక్క నిత్య నివాసమైనటువంటి కుటుంబం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మర్చిపోతూ ఉన్నారు. ఎందుకనంటే ఈ లోక కుటుంబస్తులను ఏ విధముగా సొంతంగా ప్రేమిస్తారో సంఘంలో కూడా అటువంటి ప్రేమను వ్యక్తపరచగలిగినప్పుడు, ఇటువంటి అంటే షేరింగ్తో కూడినటువంటి ప్రేమ. ఈనాడు మనం ఎక్కడ అంటే వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడున్నా పర్వాలేదు అనేటటువంటి విధముగా భోజనాల గురించి మాట్లాడేటటువంటి విషయము, ఈనాడు అందరి పట్ల అదే భావము కలిగి ఉండాలనేటటువంటిది దేవుని వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. వేరెవర్ యు స్టాండ్, అక్కడ మనం ఆ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఈ ఐక్యత సంఘములో దేవునికి ఒక తీవ్రమైనటువంటి ఆశ. ఈరోజే సంఘాల్లో విభేదాలు మొదలవడం ప్రారంభమవడం కాదండి, ఆనాటి నుంచే అవి ఉంటున్నాయి. అప్పటి నుంచి కూడా దేవుడు ఏక మనస్సు గలవారై ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందనంటే, సంఘము నా కుటుంబం అని మర్చిపోతున్నారు కనుకనే. ఇంకా ఆలోచించాల్సినటువంటి, ఇట్ ఈజ్ యువర్ ఎటర్నల్ ఫ్యామిలీ. ఇది నిత్య రాజ్యంలో నీతో పాటు కూడా ఉండే కుటుంబం అనేటటువంటి స్పృహ నీకు ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? స్వార్థము లేనప్పుడు, అందరూ నా వారు అనుకున్నప్పుడే. కాబట్టి ఇట్టి ఆ భాగస్వామ్యముతో కూడినటువంటి స్పృహ సంఘములో మనం కలిగి ఉండాలి. సువార్త పక్షమున పోరాడినప్పుడు ఈ రెండవ లక్షణము మనం కలిగి ఉండాలి. మూడవ విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ సువార్త పక్షముగా ఏం చేయాలంటా ఉన్నాడు? పోరాడాలి. అందరూ ఏమనుకుంటారనంటే, ఇదొక చక్కని పూలబాట అని అనుకుంటారు, క్రైస్తవ విశ్వాస ప్రయాణము. కాదు. ఇక్కడ పౌలిస్తున్నటువంటి మాటకు అర్థము గనక మనం ఆలోచిస్తే, సునాట్లియో అంటే ఆ మాటకు అర్థము గనక ఇక్కడ మనం చూస్తే, వ్రెజ్లింగ్ అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి మాటగా ఇక్కడ మనం గుర్తించాలి. పౌలు ఈ పోరాడేటటువంటి క్రమంలో మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయో కలుగునట్లు సూచనయే ఉన్నది. వ్యతిరేకించేవారు ప్రతి సమయంలో ఉంటారు. అయితే అటువంటి వారికి భయపడక మీరు ఇట్టి విశ్వాసముతో ముందుకు కొనసాగవలసినటువంటి, ఎటువంటి పటిమ కావాలంటున్నాడు? పోరాట పటిమ. పోరాడవలసిందే.
ఇక్కడ మనం గమనించినట్లయితే చాలామంది ఈ పోరాడవలసినటువంటి సమయము లేకపోతే పోరాడవలసినటువంటి ఆ సందర్భం ఎదురైనప్పుడు వెనకడుగు వేసేస్తుంటారు. అందుకనే పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగిన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలగననుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. పోరాడాల్సిందే. అందుకనే ఇక్కడ ఈ పోరాడినప్పుడు అని తిమోతికి తెలియజేస్తూ 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2:5 మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము అంటాడు. దేర్ ఆర్ సమ్ డిసిప్లైన్స్ టు ఫాలో దిస్ రెజ్లింగ్ ప్యాటర్న్. ఇక్కడ క్రీస్తు సువార్త పక్షముగా పోరాడేటటువంటి క్రమములో నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. అవి నీవు ఇక్కడ గమనించాలి. ఏమిటండి ఆ నియమాలు? ప్రాముఖ్యంగా చాలామంది వాక్యంలో లోతైన అనుభవం ఉండదు. అంటే ఇక్కడ పేతురు రాసినటువంటి పత్రికలో మిమ్మును హేతు అడుగువానికి అక్కడ ఆ ఓపికతో లేకపోతే తగ్గింపుతో, అంటే అటువానికి సమాధానము చెప్పడానికి మనకు ఆ సిద్ధపడి ఉండాలి అని హెచ్చరించుతుండడం. అంటే ఎప్పుడు మనకు ఆ రీజనింగ్ అనేది ఎప్పుడు మనకు అలవాటవుతుంది. ఎవడన్నా ఏమన్నా అడిగినప్పుడు అది ఈ విషయము మీరు ఇట్లా చేస్తారు, లేకపోతే ఈ విషయం మీరు ఇట్లా పాటిస్తారు, లేకపోతే ఇదేంటి మీ విశ్వాస ప్రమాణం అని అడిగినప్పుడు ఎప్పుడు మనం వారికి సమాధానం చెప్పగలం? నీకు వాక్యపు లోతైన అనుభవం ఉన్నప్పుడు, ఏదో గుడ్డిగా ఎదుటి వారితో పోరాడేటటువంటి ప్రతిమ కాదు. వి షుడ్ బి గ్రౌండెడ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యములో మనము లోతైన అనుభవం కలిగినప్పుడే, దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగినప్పుడే ఎదుటివానికి, మనల్ని వెక్కిరించేటటువంటి వారికి హేతు అడిగినప్పుడు సరి అయిన రీతిలో మనం సమాధానము చెప్పగలుగుతాము. ఇది 3వ విషయము, పోరాడడము. 4వ విషయాన్ని గనక మనం ఆలోచిస్తే శ్రమ పడమంటాడు. అక్కడ 29వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మీరు నా యందు చూచినట్టియో నా యందు మీరిప్పుడు వినుచున్నట్టియో పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయో ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. పౌలేమి ఆ వారిని శ్రమపడి తానేమి దానికి దూరముగా ఉండటము లేదండి. ఆయన శ్రమ పడతా ఉన్నాడు. నన్ను చూచి మీరు నన్ను గూర్చి వినుచున్నట్టు మాటలు మీరు ధైర్యము తెచ్చుకొని మీరు కూడా శ్రమ పడటానికి సిద్ధముగా ఉండాలి. ఈ 2 విషయాలు, పోరాడడం అనగానే శ్రమ పడడం అనగానే చాలామంది వెనకడుగు వేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, శ్రమ పడవలసిందే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెనను అనేటటువంటి మాట ఎందుకు చెప్పాడు? అంటే తాను శ్రమల గుండా ప్రయాణము చేస్తూ నన్ను వెంబడించవలసిందే అనేటటువంటి ఆ మాటకు అర్థం ఇవ్వడానికి కాదా? అయితే శ్రమ పడవలసి వస్తే ఈరోజు నీ ప్రవర్తన ఏమై ఉంటావు? ఇది సంఘములో ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన అండి. మొదటి విషయం మనం ఇక్కడ గుర్తించినట్లయితే స్థిరముగా నిలిచి ఉండాలి. 2వ విషయం, అందరితో కలుపుగోలు ఏక మనస్సు ఏక భావము గలవారై ఉండాలి. 3వ విషయం, పోరాట పటిమ ఉండాలి, పోరాడాలి సువార్త పక్షంగా. 4వ విషయము, శ్రమ పడాలి. ఈ సువార్త కొరకు నీవు నిలబడాలంటే సంఘములో ప్రాథమికమైనటువంటి ప్రవర్తన నీవు ఏది కలిగి ఉండాలో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అట్టిది నీవు కలిగి ఉండటానికి సిద్ధంగా ఉంటావు. ప్రార్థన చేస్తా. అత్యంత కృపగల దేవ, ఈరోజు ఆత్మీయంగా ఏ విషయాల్లో మేము వెనకబడిపోతూ ఉన్నామో స్పష్టంగా కళ్ళకద్దినట్టు మాకు చూపిస్తూ ఉన్నారు. ఎట్టి విషయాలు పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. పౌలు తాను ఎదుర్కొని అవన్నీ మాకు ఒక మార్గదర్శకంగా చూపిస్తూ ఉన్నారు.
అయ్యా ఇట్టివి మేము ఆలోచిస్తున్నప్పుడు మేము అయ్యా ఇట్టి విషయాల్లో తండ్రి దేవా ఆ స్పృహ కలిగి ఉండటానికి మీ కృపలో భద్రపరచుకుని అయ్యా ఇట్టి విషయాలను మేము మా దైనందిన జీవితాల్లో అయ్యా వీటి కొరకు అనుక్షణము నిలవబడి పాటుపడినట్లుగా ఇవి ఖచ్చితముగా మాకు లైఫ్ లైన్ ఈ క్రైస్తవ విశ్వాసములో అని గ్రహించుకొని స్థిరముగా నిలవబడి ఉండటానికి ఏక మనస్సు ఏకభావము కలిగి ఉండటానికి పోరాట పటిమ కలిగి ఉండటానికి అయ్యా చివరిగా మేము గమనించినట్లయితే శ్రమపడి ఉండడము కూడా మీరు హెచ్చరిస్తారు. ఇట్టి విషయాలను మా జీవితంలో మేము మోసుకుంటూ ముందుకు వెళ్ళటానికి మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.